ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నైతికత మానవుని యొక్క సహజ భావన. మంచి చెడులు మన జీవితంలో అంతర్భాగాలు. మనుషులు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించటంలో సహాయపడే సహజమైన నైతికతతో జన్మించారు. కాలానుగుణంగా మంచి చెడుల వివరణలు మారవచ్చు, అయినప్పటికీ నైతిక ప్రవర్తనపై ఇప్పటికీ ఏకాభిప్రాయం ఉంది. శౌర్యం, సత్యం, విశ్వసనీయత, చిత్తశుద్ధి, పట్టుదల, దృఢ సంకల్పం, ధైర్యం, మర్యాద, స్నేహశీలత వంటి సద్గుణాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటాయి. దీనికి విరుద్ధంగా నిజాయితీ లేకపోవటం, ద్రోహం, స్వార్థం, క్రూరత్వం, మూర్ఖత్వం, అసహనం, చంచలత్వం, పిసినారితనం, అహంకారం, అసభ్యత ఎక్కడైనా ఖండనకు గురవుతాయి. బాధ్యతాయుతమైన అంకిత భావం గల వ్యక్తులు గౌరవించబడతారు. సోమరితనం గల క్రమశిక్షణ లేని వ్యక్తులు చిన్నచూపు చూడబడతారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛను ప్రోత్సహించే సమాజాలను సానుకూల భావనతో చూస్తారు. అదే సమయంలో అన్యాయం, అస్తవ్యస్తతతో కూడిన సమాజాలు విఫలమవుతాయి. దోపిడీ, హత్య, వ్యభిచారం, మోసం ఎల్లప్పుడూ ఖండించబడతాయి. అణుకువ, ఇతరులకు సహాయం చేయటం, రోగులకు సేవ చేయటం గౌరవాన్ని పొందుతాయి. శాంతియుతంగా జీవించే మర్యాద గల, నిజాయితీ గల వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజానికి మూలాధారం. నైతికత లేని స్వేచ్ఛ వల్ల కలిగే దుష్పరిణామాలు. సోదరులారా, నైతికత లేని స్వేచ్ఛ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటంటే, సమకాలీన సమాజంలో అనేక సవాళ్లు నైతికత, స్వేచ్ఛ మధ్య సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయి. భౌతికవాదం, నైతిక సాపేక్షవాదం, సాంప్రదాయ విలువల క్షీణత నైతికతకు సవాళ్లు విసురుతున్నాయి. నైతికత ఆమోదయోగ్యమైన భావనలు వేగంగా మారుతున్న కాలంలో మనం జీవిస్తున్నాము. కొన్ని దశాబ్దాల క్రితం ఆమోదయోగ్యం కాదని భావించిన ప్రమాణాలు ఇప్పుడు గొప్పగా పాటించే స్థాయికి ఎదిగాము. గతంలో తక్కువగా చర్చించబడిన స్వలింగ సంపర్కం, మద్యపానం వంటి సమస్యల నైతికతను నేడు కళాశాల విద్యార్థులు ఎలా ప్రశ్నిస్తున్నారనే దానిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నగ్నత్వం అనేది స్వేచ్ఛగా పరిగణించబడుతుంది. మరోవైపు నిండుగా దుస్తులు ధరించే స్త్రీని అణిచివేయబడిన వ్యక్తిగా చూస్తున్నారు. అనేక మంది యువకులు తమ విద్యార్థి, సామాజిక జీవితాలలో ఈ మార్పులకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. వాటికి సంబంధించిన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అయితే ఈ అనైతిక మార్పు దైవ సంబంధ బోధనలతో విభేదిస్తుంది. ఈ సవాలును పరిష్కరించడానికి నిత్య జీవితంలో నైతిక సూత్రాల ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి సమిష్టి కృషి అవసరం. వ్యక్తిగత నైతిక విలువలు క్షీణించినప్పుడు నైతిక ప్రమాణాలు, క్రమశిక్షణ పాటించడంలో రాజీ పడినప్పుడు సామాజిక దురాచారాలు విస్తృతమవుతాయి. నేటి సమాజంలో ఆధునిక సవాళ్లు, వివాహేతర సంబంధాలు, చట్టబద్ధమైన వివాహేతర సెక్స్, స్వలింగ సంపర్కాలు నైతికత లేకుండా స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానికి స్పష్టమైన ఉదాహరణలు. నేడు స్వేచ్ఛ వ్యక్తుల భావోద్వేగాలను, శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఇది వారినే కాకుండా మొత్తం సమాజాన్ని అస్థిరపరుస్తుంది. నియంత్రణ లేని వ్యక్తిగత కోరికల సాధనలో నైతిక విలువలు విస్మరించబడినప్పుడు ఏర్పడే గందరగోళం కుటుంబ నిర్మాణాలకు విచ్ఛిన్నం కలిగిస్తుంది. రక్త సంబంధాలు, మానవ సంబంధాల పవిత్రతను తగ్గిస్తుంది. అంతేకాకుండా అపనమ్మకం, అస్థిరత వాతావరణాన్ని పెంచుతుంది. విచ్ఛిన్నమైన సంబంధాల వల్ల ఏర్పడిన భావోద్వేగ పతనం మనుషుల మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది. బాధ్యతారహిత ప్రవర్తన వల్ల మన శరీరంలో కలిగే దుష్పరిణామాలు మనకే హాని కలుగజేస్తాయి.
ఈ నైతిక క్షీణత వ్యక్తిగత ఆనందం, ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా సామరస్యపూర్వకమైన సంపన్నమైన సమాజపు పునాదులను కదిలిస్తుంది. నగ్నత్వం, జూదం, మద్యం, మాదక ద్రవ్యాలు, సహజీవన సంబంధాలు, స్వలింగ సంపర్కం, వ్యభిచారం వంటి ఆధునిక సవాళ్లు మారుతున్న సామాజిక నిబంధనలను ప్రతిబింబిస్తున్నాయి. ఇవి ముఖ్యమైన నైతిక, ఆరోగ్య, సామాజిక సమస్యలను కలిగిస్తున్నాయి. ఫాసిస్టు మరియు పెట్టుబడిదారీ శక్తుల కుతంత్రాలు స్వేచ్ఛ, సమానత్వం పేరుతో ఆధునిక యుగాన్ని తప్పుదారి పట్టించాయి. స్వేచ్ఛ కోరుకునే వారిని బానిసత్వంలోకి నెట్టాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఇళ్ళు, వీధుల నుంచే అసభ్య కార్యకలాపాలలో పాల్గొనటం సర్వసాధారణమైపోయింది. సృష్టికర్తను గుర్తించడానికి ప్రాథమిక మార్గాలైన హృదయం, కళ్ళు, చెవులు దుర్వినియోగం చేయబడుతున్నాయి. దీనివల్ల శైతాను ప్రజలను తప్పుదారి పట్టించడానికి తలుపులు తెరవబడుతున్నాయి. ఇదేనా స్వేచ్ఛ అంటే? ఖచ్చితంగా కాదు. ఇది స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న మోసం. ఈ వినాశకర పరిణామాలు అందరికీ కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో మనకు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అవేమిటంటే, మంచి చెడుల ప్రాథమిక విలువలు విశ్వవ్యాప్తంగా గుర్తించబడినట్లయితే విభిన్న నైతిక ప్రవర్తనలు, విరుద్ధమైన నైతిక తత్వాలు ఎందుకు ఉన్నాయి? ఈ తేడాలు ఎక్కడి నుండి వచ్చాయి? దీనికి సమాధానం ఏమిటంటే, సోదర సోదరిమణులారా, ప్రస్తుత నైతిక వ్యవస్థలు నిర్దిష్ట పరిమితుల్లో ఉన్నాయి. ఇవి ధర్మాలు, నిబంధనలను ఏకీకృతం చేయటంలో విఫలమవుతున్నాయి. ఇది అసమతుల్య సామాజిక ప్రవర్తనకు దారితీస్తుంది. ఇక రెండవది, ప్రతి వ్యవస్థ మంచి చెడులను వేరువేరుగా వివరిస్తుంది. ఈ వివరణల వెనుక ఉన్న ప్రమాణాలు కూడా మారుతూ ఉంటాయి. మతాలు, తత్వాల వైవిధ్యం ఈ ప్రాథమిక వ్యత్యాసాలను ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి జీవన విధానం, నైతిక ప్రవర్తన, అతడు దేవుడి ఉనికిని, ఆయన లక్షణాలను, జవాబుదారీతనాన్ని, తన పుట్టుక లక్ష్యానికి సంబంధించిన ప్రశ్నలకు ఎలా స్పందిస్తాడనే దాని ఆధారంగా నిర్ణయించబడతాయి. సోదరులారా, నైతికత అనే అంశం మీద కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఇదే అంశం మీద మరికొంత సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.